అందరికీ నమస్కారం అండి. నేను మీ ట్రావెలాగర్ లిక్కిని. 15 రోజుల కిందట అరుణాచలం వెళ్లి రావడం జరిగింది. కేవలం రూ. 3000 బడ్జెట్‌లో. అసలింత తక్కువ బడ్జెట్‌లో అరుణాచలం ఎలా వెళ్ళాను? అరుణాచలంలో ఎక్కడ ఉన్నాను? అరుణాచలంలో నేను చూసిన ముఖ్యమైన ప్రదేశాలేంటి? అరుణాచలానికి సంబంధించిన ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీకొక అవగాహన అనేది వస్తుంది. సో, లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పదండి. అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం చేరుకోవడానికి ముందుగా మనం కాట్పాడి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుంది. కాట్పాడి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. టికెట్ కాస్ట్ రూ. 485 అవుద్ది. జర్నీ టైమ్ ఒక 15 అవర్స్ పట్టుద్ది. కాట్పాడికి ఉన్న బెస్ట్ ట్రైన్స్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. వన్స్ మీరు కాట్పాడి రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత బయటికి వచ్చి అక్కడి నుండి న్యూ వేలూరు బస్ స్టాండ్‌కి వెళ్ళండి. న్యూ వేలూరు బస్ స్టాండ్‌కి వెళ్ళడానికి ఆటో వాళ్ళుంటారు, బస్సులుంటాయి. ఆటో అయితే రూ. 30 చార్జ్ చేస్తారు. బస్ అయితే రూ. 10 చార్జ్ చేస్తారు. ఆటో బెస్ట్ అండి. బస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాడు. ఆటో ఎక్కి శుభ్రంగా న్యూ వేలూరు బస్ స్టాండ్ దగ్గర దిగిపోండి. ఇక్కడ నుండే మనకి అరుణాచలానికి వెళ్ళే బసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి, ప్రతి 20 మినిట్స్‌కి ఒక బస్సు ఉంటుందన్నమాట. చాలా బసెస్ ఉంటాయి. ఒక్కొక్క బస్సు ఒక్కొక్క రేట్ అయితే చార్జ్ చేస్తారు. నేను ఎక్కిన బస్ అయితే రూ. 75 తీసుకున్నారు. 2 అవర్స్ నుండి 3 అవర్స్ మధ్యలో అరుణాచలానికి అయితే రీచ్ అయిపోతాము. వన్స్ మీరు అరుణాచలం రీచ్ అయిన తర్వాత అక్కడి నుండి డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోండి. ఈ బస్ స్టాండ్ నుండి టెంపుల్ దగ్గరికి ఒక 500 మీటర్స్ ఉంటుందన్నమాట. ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గరలో ఏంటంటే చాలా రూమ్స్ ఉంటాయి. ఫ్యామిలీస్‌కి గాని, బ్యాచిలర్స్‌కి గాని. ఫ్యామిలీస్‌కి రూ. 1000 నుండి స్టార్ట్ అవుతాయి పెద్ద పెద్ద రూమ్‌లు. మీరు ఈజీగా ఒక నలుగురు నుంచి ఐదుగురు వరకు ఉండొచ్చు ఆ రూమ్‌లో. ప్రాబ్లమ్ లేదు. బ్యాచిలర్స్‌కి ఏంటంటే రూ. 150కి డార్మిటరీస్ అవైలబుల్‌గా ఉంటాయి. అదే హాస్టల్స్. అక్కడ ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళొచ్చు. పెద్ద హాల్స్ ఉంటాయి అన్నమాట. హాల్స్‌లో మనకి చాప దిండు ఇస్తారు. అక్కడ ఫ్రెష్ అయ్యి మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మీకు రష్‌గా ఉండే టైమ్స్ ఏంటంటే, ఉదయం 7 నుండి మధ్యాహ్నం వరకు ఫుల్ రష్‌గా ఉంటుంది. మధ్యాహ్నం 1 నుండి 4 వరకు కొద్దిగా ఎవరు ఉండరనమాట. ఈ టైంలో వెళ్తే బెస్టు. ఈజీగా దర్శనం చేసుకొని వచ్చేయొచ్చు. 4 నుండి 9 వరకు ఫుల్ రష్ ఉంటుందనమాట. దర్శనానికి మినిమమ్ 3-5 అవర్స్ కూడా పట్టొచ్చు. మీరేం చేస్తారంటే వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. 5:00 గాని, 6:00 లేదా మధ్యాహ్నం టైంలో వెళ్ళండి. 1 నుండి 3 ఈ మధ్యలో వెళ్తే కొద్దిగా టెంపుల్ అనేది కొద్దిగా ఖాళీగా ఉంటుంది. మనం ఒక 5 మినిట్స్‌లో దర్శనం చేసుకొని వచ్చేయొచ్చు. అరుణాచలంలో ప్రాపర్ తెలుగు ఫుడ్ కావాలి అంటే, ఇప్పుడు నేను ఈ వీడియో చూపిస్తున్నాను కదా! ఇక్కడే ప్రాపర్ తెలుగు ఫుడ్ అనేది దొరుకుతుంది. ఈ షాప్ లొకేషన్ ఎక్కడంటే, రాజగోపురం ఆపోజిట్ రోడ్‌లో స్ట్రెయిట్‌గా వెళ్తే వస్తుందనమాట. ఈ షాప్ అడ్రెస్ కింద డిస్క్రిప్షన్‌లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను. నిజం చెప్తున్నా ఈ ఫుడ్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. అరుణాచలంలో ఏంటంటే, ఒక్క దోస రూ. 60. ఇక్కడ రూ. 100 ఇస్తే కడుపు నిండా తినొచ్చనమాట. ఇదే బెస్ట్ ఆప్షను. చాలామంది అరుణాచలానికి గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తారు. కొంతమంది డైరెక్ట్‌గా దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. మీరు గిరి ప్రదక్షిణ దర్శనం చేసుకోవాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు బయలుదేరండి. 3 గంటలకు స్టార్ట్ అయితే 7, 8 గంటలకల్లా మీకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. 10 లోపు దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది. 2 కంప్లీట్ అయిపోతాయన్నమాట 10 లోపు. మీరు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు వెళ్తే. మీరు ఒకవేళ గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటే నైట్ చేయండి. లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేయండి. అంతేగాని ఉదయం 9 గంటలకు గాని, ఉదయం అసలు స్టార్ట్ అవ్వమాకండి. 7 దాటితే అసలు స్టార్ట్ అవ్వమాకండి గిరి ప్రదక్షిణ. ఆ ఎండకి అసలు నడవలేరన్నమాట రోడ్డు మీద. చూసుకోండి. గిరి ప్రదక్షిణలో మనకి మొత్తం అష్టలింగాలుంటాయి. మొత్తం 8 లింగాలుంటాయి. ఇంకో 3 లింగాలు సూర్యలింగం, చంద్రలింగం, ఇంకో ఇంకో 3 లింగాలుంటాయన్నమాట. ఇవన్నీ దర్శనం చేసుకోండి. అమ్మవారి టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. మీకు ఒకవేళ వీలైతే రమణ మహర్షి ఆశ్రమంలో కూడా వెళ్ళండి. దాని తర్వాత మోక్ష మార్గం ఉంటుంది. మోక్ష మార్గం గూడా కంపల్సరీగా వెళ్ళండి. అలా గిరి ప్రదక్షిణ దర్శనం కంప్లీట్ చేసుకొని మీ అరుణాచల యాత్ర అనేది కంప్లీట్ చేసుకోండి. సో, అరుణాచలానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. కంపల్సరీగా వచ్చేస్తది.